శ్రీ గురుభ్యో నమః. లలితా సహస్రనామాల గురించి తెలుసుకునే క్రమం లోపల గద సంచిక లోపల అమ్మవారి యొక్క తాంబూలం నుంచి బయటకు వస్తున్న సువాసనల గురించి ఉన్న నామము కర్పూర వీటికామోద సమాకర్ష ధియంతరాయి నమో నమః అన్న నామం గురించి తెలుసుకున్నాం. ఇప్పుడేమంటున్నారు? నిజ సల్లాప మాధుర్య వినిర్భర్సిత కచ్చపి. ఇప్పటి వరకు కూడా వాటి సౌందర్యం గురించే చెప్పారు, ఆ వాక్కు గురించి చెప్పలే. ఇప్పుడు అమ్మవారి మాట బయటకు వస్తే అది ఏ విధంగా ఉంటుందో ఈ నామం లోపల చెబుతూ ఉన్నారు. ఏం చెప్పారు? నిజ సల్లాప మాధుర్య వినిర్భర్సిత కచ్చపి అన్నదానికి అర్థం ఏ విధంగా ఉందో చూద్దాం. నిజ సల్లాప, సల్లాప అన్నదానికి సమ్యక్ ఆలాప విడదీస్తే ఏమి అంటే, సమ్యక్ అంటే చెవులకు ఇంపుగా, ఆలాప అంటే మాట్లాడుతున్నా పాడుతున్నా అని అర్థం. ఏ విధంగా ఉంది అమ్మవారి మాట్లాడుతుంటే? నిజ సల్లాప మాధుర్య, ఆ మాధుర్యానికి వినిర్భర్సిత కచ్చపి. కచ్చపి అన్నదానికి అర్థం ఏమిటంటే, సరస్వతి దేవి వాయిస్తున్న వీణ పేరు కచ్చపి. మనకు ఒక్కొక్క దేవత వాయిస్తున్న వీణ పేర్లు కొన్ని ఒక్కొక్క రకంగా ఉన్నాయి. అలా విశ్వావసు గంధర్వుడు వాయిస్తున్న వీణ పేరు బృహతి, నారదుడు వాయిస్తున్న వీణ పేరు మహతి, అదేవిధంగా తుంబరుడు వాయిస్తున్న వీణ పేరు కళావతి. అలా సరస్వతీదేవి వాయిస్తున్న వీణ పేరు కచ్చపి. కచ్చపి అని పేరు ఎందుకు వచ్చిందంటే, కచ్చపి అన్నదానికి అర్థము తాబేలు యొక్క డిప్ప అని అర్థము. వీణ ఏ విధంగా ఉంటుంది? రెండు తాబేలు డిప్పలను కలగలిపి, ఒక చిన్న డొప్ప ఒక పెద్ద డొప్ప కలగలిపి మధ్యలో ఒక దండం ఉండి అది వీణలాగా కనిపిస్తుంది. కాబట్టి సరస్వతీదేవి వాయిస్తున్న వీణ పేరు కచ్చపి. ఆ కచ్చపి ఏం చేస్తుందట? అమ్మవారి యొక్క నిజ సల్లాప మాధుర్య, అమ్మవారి మాటలకు విని ఈ సరస్వతీదేవి అమ్మవారి వీణ కూడా వినిర్భర్సిత చిన్నపోతుందట. అంటే అమ్మవారి మాధుర్యం మాటలు ఎంత మధురంగా ఉన్నాయో మనకు వశిన్యాది ఋషులు చెబుతున్నారు. ప్రతి ఒక్క దానికి మనకేం చేస్తున్నారు? ముందుగా మనము అర్థం చేసుకోవడానికి ఏదో ఒక ఆలంబన, ఒక వస్తువును చెబుతున్నారు. దాన్ని చెప్పి దీనికంటే ఎన్నో రేట్లు అందంగా అమ్మవారి ఉంది అన్నదానికి అర్థమయ్యేటట్టుగా ముందు ఏదో ఒక ఉదాహరణ చెప్పి దానికంటే ఎన్నో రేట్లు అందంగా అమ్మవారి యొక్క శరీర సౌందర్యము, ముఖ సౌందర్యం ఆ విధంగా ఉంది అని చెప్పడానికి మనకు ఎంత బాగా అర్థం చేస్తున్నారో చూడండి. అంటే మామూలుగా కచ్చపి వీణ ఏం చేస్తుంది? చక్కని నాదాన్ని చేస్తుంది. వీణ నుండి సంగీతమే కాదు, అక్షరాలు కూడా పలుకుతాయట. అటువంటి అక్షరాలు మామూలు వీణ కాదు, సరస్వతీదేవి వాయిస్తున్న వీణ కూడా అమ్మవారి మాటల ముందు చిన్నపోతుందట. వినిర్భర్సిత కచ్చపి. ఒకానొక సమయం లోపల శంకరాచార్యులు కూడా ఏమన్నారట అంటే, చక్కగా సరస్వతీదేవి పరమేశ్వరి గురించి ఒక రాగాన్ని అమ్మవారు సరస్వతీదేవి తన వీణానాదంలో ద్వారా బయటట్టుగా చక్కగా వాయిస్తూ ఉందట. అది చూసిన పార్వతీదేవి, లలితాదేవి అమ్మవారు ఏమందట? బాగు బాగు అందట. అంటే చాలా బ్రహ్మాండంగా వాయిస్తున్నావు, నా భర్త గురించి వాయిస్తున్నావు కాబట్టి నాకు చాలా సంతోషం కలిగింది, బాగు బాగు అన్నదట. కేవలం బాగు బాగు అన్న మాట విన్నంత మాత్రం చేత అమ్మవారు సరస్వతీదేవి వాయిస్తున్న వీణానాదం కూడా ఆ బాగు బాగు అన్న మాట ముందు ఓడిపోయిందట. అప్పుడు సరస్వతీదేవి తల దించుకొని ఏం చేస్తారు? తల దించుకున్న వాళ్ళు తన తల మీద బట్ట వేసుకొని ఓడిపోయామని ఒప్పుకుంటారు. అలా సరస్వతీదేవి ఏం చేసిందట? అక్కడ తన చీర కొంగును అక్కడ తను వాయిస్తున్న వీణ పైన వేసి, అమ్మా నీ మాటలకు మించిన వాద్యం నా దగ్గర లేదు, నీ మాటలు బాగు బాగు అన్న మాట ఏదైతే ఉందో అది ఈ వీణానాదం ముందు అది బాగా ఉన్నతంగా కనిపిస్తుంది, వీణానాదం కూడా మీరు బాగు బాగు అన్న మాట ముందు చిన్నపోయింది అని చెప్పేసి సరస్వతీదేవి చెప్పిందట. కాబట్టి అమ్మవారి మాటలు ఏ విధంగా ఉన్నాయి? అంతటి మాధుర్యాన్ని కలిగించి అంతటి మాధుర్యము అంటే వీణానాదంను మించిన ఆనందము అమ్మవారి మాధుర్యం లోపల ఉందట. అందుకే నిజ సల్లాప మాధుర్య వినిర్భర్సిత కచ్చపి అని అమ్మవారి వాక్కును గురించి మనకు చెప్పడం జరిగింది. ఈ యొక్క నామాన్ని జపించడం ద్వారా మనకు పిల్లలకు అక్షరాలు, చాలామంది పిల్లలు ఆ చిన్న వయసు లోపల వాళ్ళు తొందరగా మాటలు నేర్చుకోలేరు. అటువంటి సమయం లోపల మీరు ఈ నామం గనక చెప్పి మధువును అంటే తేనెను గనక పిల్లలకు
అప్పుడప్పుడు శుక్రవారం కానీ లేదంటే మంగళవారం కానీ అమ్మవారి ముందు పూజ చేసిన తర్వాత తేనెను నిజ సల్లాప మాధుర్య వినిర్భర్సిత కచ్చపి అన్న నామం చెబుతూ గనక ఆ పిల్లవాడికి కాస్త తేనెను నాకిచ్చినట్లయితే ఖచ్చితంగా ఆ పిల్లవాడు సకల విద్యలలో పారంగతుడై చక్కని వాక్పటుత్వం అనేది కలుగుతుంది. కాబట్టి ఈ నామాలను జపించడం ద్వారా మనం చక్కని జ్ఞానాన్ని మనం పొందవచ్చు, మన పిల్లలకు కూడా అందించవచ్చు. శ్రీమాత్రే నమః.